ఎన్టీఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిల్లుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. దాచుకుంటూ ఉంటే ఇన్నేళ్లకి ఇంత అవుతుంది, అది పెరిగి ఇంత అవుతుంది, అది చివరికి మనం హాయిగా చివరి దశలో కూడా హాయిగా ఉండడానికి సరిపోతుందని ఒక లెక్క ప్రకారం సంపాదన అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే ఇంత చేస్తే సరిపోదు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దీని అర్థం? దీనంతటినీ కూడా ఇంత చేస్తే చాలు అనేటటువంటి ఆలోచనని మనిషి ఎలా చేయిస్తున్నాడు అనంటే నేనుండేది ఇన్నేళ్లు కాబట్టి ఇన్నేళ్లకి ఇంత చాలు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ అలాంటి భావన పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలంట అనంటే అసలు నాకు మరణమే లేదు, నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతాను ఈ ప్రపంచంలో అనే భావనతో విద్యాభ్యాసం ధన సంపాదన చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అనంటే ఇప్పుడు నేను ఉండేది ఇంతకాలం మాత్రమే అనే పరిమితమైన భావన ఉన్నప్పుడు ఈ విద్యాభ్యాసం అలాగే ధన సంపాదన కూడా పరిమితంగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అనేటటువంటి భావనతో మనం ధన సంపాదన చేసినప్పుడు ఏమవుతుంది అనంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత ధనం సంపాదించినా సరిపోదు. కొంతకాలం మాత్రం ఉంటానంటే అంతకాలానికి ఎంత సంపాదిస్తే చాలో అంత సంపాదించేస్తే అక్కడికి అయిపోతుంది. కానీ అలా కాదుట, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత సంపాదించినా సరిపోదు. 100 ఏళ్ళు ఉంటానంటే 100 ఏళ్ళకి కావాల్సిన ఖర్చులు ఎంత ఉంటాయో అంత మాత్రం సంపాదిస్తే చాలు అని అనుకుంటాం. కానీ అలా కాదుట, ఎప్పటికీ నేను ఉండిపోతాను ఈ ప్రపంచంలోనే. కాబట్టి ఏమైంది అనంటే ఎంత సంపాదించినా సరిపోదు. అదేవిధంగా చదువులో కూడా అంతే. ఏదో ఇన్నేళ్ళు ఉంటాను అంటే దానికి కావాల్సిన సంపాదన, దానికి కావాల్సిన ఇంత చదువుకుంటే చాలు అనుకుంటే సరిపోదు. మరి ఏం చేయాలంటే నేను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంటాను కాబట్టి ఎంత చదువుకున్నా సరిపోదు, ఎన్ని విద్యలు చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలంలో ఏ విద్య అనేది మనకు అవసరం అవుతుందో తెలియదు. కాబట్టి దీనికి ఒక పరిమితిని పెట్టుకోకుండా ఎప్పుడు కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండాలి. నాకు మరణమే లేదు, నాకు ఈ వృద్ధాప్యమే లేదు అనేటటువంటి భావనతో విద్యాభ్యాసం అంటే ఏం చెప్పినట్టయింది అనంటే ఈ రెండిటికి కూడా ఒక పరిమితి అనేది ఉండడానికి వీల్లేదు, ఒక పరిమితిని పెట్టుకోకూడదు అని చెప్పారు. దాని యొక్క అర్థం అది. ఈ విద్యాభ్యాసానికి ధన సంపాదనకి ఒక పరిమితి అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎంత అవకాశం ఉంటే అయినంత వరకు అంత చదువుకోవాలి, అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత సంపాదించాలి. అలాగని మళ్ళీ సంపాదించాలంటే మళ్ళీ సరైనటువంటి మార్గంలోనే పరిశ్రమతోనే సంపాదించాలి తప్ప మళ్ళీ ఏదో తప్పుడు మార్గంలో చాలా ఎక్కువ సంపాదించమన్నారు కాబట్టి ఏవేవో పనులు చేసేస్తే ఎక్కువ సంపాదించవచ్చు కదా అని మళ్ళీ అలా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఏ శాస్త్రం అయితే ఎక్కువ సంపాదించమని చెప్తోందో మళ్ళీ అదే శాస్త్రం ఎలా సంపాదించాలో కూడా చెప్పింది. కాబట్టి ఆ మార్గంలోనే మళ్ళీ సంపాదన చేయాలి. యథావత దీని అర్థం ఏమిటి అనంటే ఎప్పుడు కూడా ఈ విషయంలో నిర్విరామంగా ఉంటూ చక్కగా అయినంత వరకు ఎన్ని విద్యలు వీలైతే అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత జ్ఞానాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా అంత సంపాదన చెయ్యాలి. సరే అయింది. వాస్తవంగా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను అనే భావనతో సంపాదించాలి అని అంటున్నారు. సరే, భావన అలా ఉన్నా కూడా వాస్తవాంశం అలా లేదు కదా. నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే భావనతో సంపాదించాలన్నారు వాస్తవమే, కానీ నేను ఎప్పటికీ ఉండను కదా వాస్తవంగా. కాబట్టి ఇంత సంపాదించి ఇంత చదువుకొని ఏమిటి ఉపయోగం అని ఒక ప్రశ్న రావచ్చు. అందుకే తర్వాత ఏం చెప్పారు అనంటే ఈ సంపాదించినటువంటి జ్ఞానం, ఈ సంపాదించినటువంటి ధనం ఇదంతా ఏదైతే ఉందో దీనిని మంచి పనుల కోసం వినియోగించాలి. దానికోసం ఈ సంపాదన ఇదంతా కూడా, ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన సంపాదన, ఈ ధన సంపాదన ఇదంతా కూడా ఏదైతే ఉందో చివరికి దీన్ని ప్రయోజనం ఎలాగా అనంటే పుణ్యం కోసం వినియోగించడంలో దీని యొక్క ప్రయోజనం. పుణ్యం కోసం దీన్ని వినియోగించాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొదటి కర్తవ్యం విద్యాభ్యాసం, రెండో కర్తవ్యం ధన సంపాదన అయితే మూడో కర్తవ్యం ఏమిటి అనంటే ధర్మాచరణ అనేది. అప్పుడు ఈ మొదటి కర్తవ్యానికి రెండో కర్తవ్యానికి ఒక పరిమితిని పెట్టుకోకుండా అయినంత వరకు ఒక పరిమితి లేకుండా ఎంత సాధ్యం అవుతుందో అంత సంపాదించాలి, అంత చేయాలి అని చెప్పారు.
మరి ధర్మాచరణ అనే మూడో కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? మొదటి 2 కర్తవ్యాలకి భావన ఎలా ఉండాలని చెప్పారు. మూడో కర్తవ్యానికి ఎలాంటి భావన ఉండాలి అనే దాన్ని చెప్పేటప్పుడు ఒక మాట ఈ శ్లోకంలో తర్వాత భాగంలో ఏం చెప్పారు అనంటే, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని అన్నారు. ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలిట అనంటే, గృహీత ఇవ కేశేషు మృత్యునా అని. అంటే యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు, ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు, పట్టుకునే ఉన్నట్ట. పుట్టినప్పటి నుంచి ఆయన చేతిలోనే మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు లాగుతాడో తెలియదు. కాబట్టి నాకు ఎంత సమయం ఉందో తెలియదు. కాబట్టి ఆయన అప్పుడే మొదటి నుంచే పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఏ క్షణంలో నన్ను ఆయన వైపు లాక్కుంటాడో తెలియదు. కాబట్టి అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించాలి అని. అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించడం అంటే దాని అర్థం ఏమిటి? మంచి పనిని చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే మంచి పనిని చేయాలి. ఏదైనా ధర్మాన్ని ఆచరించవా అని చెప్పినప్పుడు అది రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత చేస్తాను, వచ్చే నెల చేస్తా, వచ్చే సంవత్సరంలో చేస్తాను, అథవా ముసలివాడిని అయిపోయాక చేస్తాను అని అనకూడదు. ధర్మాచరణ చేయడానికి వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలి. ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనిని చేయాలి. మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే చేయాలి అని దాని యొక్క అర్థం. అంటే అందుకే అక్కడ అలా చెప్పారు. ఎందుకు అనంటే, ఎప్పుడు ఆ యమధర్మరాజు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మన వెనకాలే నుంచొని ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని పట్టుకొని లాగేస్తాడో తన వైపు తెలియదు అనే భావనతో చెయ్యాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? యమధర్మరాజు వెనకాలే ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు అనగానే అందరికీ భయం వేస్తుంది. అమ్మో ఏమిటి, అయితే నిజంగానే ఉన్నాడా మన వెనకాల యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడా అంటే ఇప్పుడు తర్వాత ఏమైపోతుందో, అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా అయిపోతుందేమో, అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా ఏమీ కాదు. ఎందుకంటే అట్లా భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి ఆయుష్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎన్నాళ్ళు ఉండాలని ఉంటుందో భగవంతుడు రాసి పెట్టుంటాడో అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే, దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, మంచి పనిని చేసేటప్పుడు అంటే ధర్మాచరణ చేసేటప్పుడు ఆలస్యం పనికిరాదు. వెంటనే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని చెయ్యాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఈ 3 కర్తవ్యాలని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. అందులోనూ ఒక్కొక్క కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అనే దాన్ని కూడా శాస్త్రం మనకి తెలియజేస్తోంది. కాబట్టి ఆ విద్యాభ్యాసం ధన సంపాదన, అక్కడికి ఈ 2 కూడా లౌకికమైనటువంటి పనులు. ఇందాక చెప్పినట్టుగా లౌకికమైనటువంటి పనులు. ఈ రెండిటి నుంచి సంపాదించింది ఏదైతే ఉంటుందో, ఈ రెండిటిని బాగా చేసినప్పుడు చక్కటి జ్ఞానము మనకి లభిస్తుంది, అదేవిధంగా చక్కటి సంపాదన మనకు అవుతుంది. ఈ రెండిటిని బాగా చేసి ఆ తర్వాత ఏం చేయాలి? ఎందుకంటే ఎంత విద్యాభ్యాసం చేసినా, ఎంత ధన సంపాదన చేసినా చివరికి ఒకరోజు దాన్ని అలాగే వదిలిపెట్టి వెళ్ళాలి కదా. దాని అంతటినీ కూడా మనతో పాటు తీసుకెళ్ళడం, ఏదో మూట కట్టుకొని మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. ఏమిటి అనంటే, మనం సంపాదించినటువంటి ఐశ్వర్యం అనేది ఏదైతే ఉందో దాన్ని అలాగే మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. కానీ తీసుకెళ్ళడానికి ఒక మార్గం అయితే ఉంది. ఏమిటి అనంటే, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సంపాదనని, మనం సంపాదించినటువంటి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఇందాక చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనుల కోసం వినియోగించినప్పుడు ఆ ఆ సంపాదన ఏదైతే ఉందో అదే పుణ్యంగా మారుతుంది, పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెనకాల అది రానే వస్తుంది. వాస్తవంగా మన వెనకాల వచ్చేది అదొకటే. ఇప్పుడు వేరే వస్తువుల గురించి చెప్పడం అనవసరం. ఈ శరీరం అనేది ఏదైతే ఉందో దీంతోనే మనం వెళ్ళలేం. ఏ శరీరంలో అయితే మనం ఉండి ఈ సంపాదన ఇవన్నీ కూడా మనం చేస్తున్నామో దీన్నే మనం తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాని పని. అలాంటప్పుడు ఇంకా వేరే వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన, మనం సంపాదించినటువంటి ధనాదుల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి అక్కడికి అయితే వీటిని ఎలా తీసుకెళ్ళగలుగుతాం? తీసుకెళ్ళడానికి ఒక ఉపాయం ఏమిటి అనంటే, వీటిని పుణ్యంగా మనం మార్చుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అది మాత్రమే మన వెనకాల తప్పకుండా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మన వెనకాల వస్తుంది. తద్వారా ఆ తర్వాత మనం పొందవలసినటువంటి గతిని ఆ పుణ్యం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి అందుకోసం ఇక్కడ శాస్త్రంలో ఆ మాట చెప్పారు, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని. ఈ 3 పనులని ప్రతి ఒక్కరికి కూడా ఆ శాస్త్రంలో ఉపదేశించారు. అంటే అక్కడికి ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు, అందులో మనకి లభించినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో
దాంతో ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి దాన్ని పుణ్యంగా మార్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాం. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డబ్బుల్ని ఎక్కడో విదేశానికి తీసుకెళ్ళాం, అక్కడ విదేశం నుంచి అక్కడ డబ్బుల్ని ఇక్కడికి తీసుకొచ్చామంటే దాన్ని అలాగే ఉపయోగించుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ విలువ, ఆ డబ్బుకి ఎంత విలువ ఉందో, అక్కడి నుంచి తెచ్చినటువంటి డబ్బుకి ఎంత విలువ ఉందో ఆ విలువ ప్రకారం ఇక్కడి ధనం ఏదైతే ఉందో దాని రకంగా దాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం దాన్ని ఉపయోగించుకోవడానికి సాధ్యం అవుతుంది. ఎవడు అమెరికా వెళ్ళాడు, బాగా సంపాదించాడు, డాలర్ సంపాదించాడు, ఆ డాలర్లను ఇక్కడికి తీసుకొచ్చి డాలర్లుగానే నేను ఖర్చు పెడతానంటే కుదరదు. నువ్వు తెచ్చినటువంటి ఆ డాలర్లన్నింటినీ కూడా రూపాయలుగా నువ్వు మారిస్తే ధర్మాచరణ అనేది. ఈ ధర్మాచరణగా చేసినప్పుడు అది పుణ్యంగా పరివర్తన చెందుతుంది. అది మనతో పాటు అన్ని చోట్లకి కూడా వస్తుంది. కాబట్టి వాస్తవంగా మనతో పాటు తీసుకెళ్ళగలిగేది అది ఒక్క వస్తువు మాత్రమే. కాబట్టి దాన్ని మనం ఆచరించాలి, ఆ బుద్ధిని మనం చక్కగా పెంచుకోవాలి, విశేషంగా ఆ ప్రవృత్తిని పెంచుకోవాలి. ఏ విధమైనటువంటి మంచి పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని చక్కగా చెయ్యాలి, తద్వారా పుణ్య సంపాదనని చెయ్యాలి. ఇది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే, ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. వాడి దగ్గర చాలా ధనం ఉంది. కానీ వాడి స్వభావం మాత్రం చాలా నీచమైనటువంటి ఒక స్వభావం వాడిది. ఏమిటంటే, వాడి అందరినీ కూడా చాలా తుచ్చంగా చూసి, వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవాడే కాదు. ఎప్పుడు కూడా వాడు అందరినీ కూడా చాలా తుచ్చంగా చూస్తూ ఉండేవాడు, అవమానిస్తూ ఉండేవాడు. వాడి దగ్గరికి ఎవరైనా మేము ఏదైనా మంచి పని చేస్తున్నాం, దానికి ఏదైనా సహాయం చేయండి అని అడగడానికి వచ్చిన వాళ్ళని చాలా తుచ్చంగా చూసి, ఏదో బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తూ ఉండేవాడు, చాలా అవమానిస్తూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండేవాడు. ఒకసారి ఏమైంది అంటే, ఆ ఊళ్ళో ఒక ఆయన వచ్చాడు, ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి అంటే ఆయన పరివ్రాజకుడు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంటాడు, అన్ని చోట్ల సంచారం చేస్తుంటాడు. అలా సంచారం చేస్తూ ఈ ఊళ్ళోకి వచ్చాడు. ఈ ఊళ్ళోకి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ రోజు ఇంకా మధ్యాహ్నం అయింది. మాధ్యాహ్నికం భిక్షాటన చేసే సమయం వచ్చింది. అక్కడెక్కడో చోట స్నానం చేశాడు, అన్ని మాధ్యాహ్నికం చేసుకున్నాడు, మధ్యాహ్నం అనుష్ఠానం చేశాడు. ఇంకా భిక్షకి ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి. ఎందుకంటే భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని ముందే ఆలోచించుకొని వెళ్ళకూడదు. ఆ సమయంలో సన్యాసి వెళ్తూ ఉన్నప్పుడు, అలా పరివిరాజకం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయానికి ఎక్కడ యోగ్యమైనటువంటి స్థానంలో భిక్ష అనేది లభిస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించాలి. అక్కడికి అది పూర్తయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమిటి, రేపేమిటి, ఎల్లుండి ఏమిటి అనే దాని గురించి కూడా ఆలోచించకూడదు. అది సరే ఆ యతి ధర్మం అనేటటువంటిది. కాబట్టి ఆ రోజు అక్కడికి వచ్చాడు, చూశాడు. ఇవాళ ఎక్కడికి అంతా అయిపోయిన తర్వాత ఇవాళ భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్షణం ఆలోచిస్తే ఎదురుకుండా ఈ ఇల్లు కనబడింది. ఆ యాదృచ్ఛికంగా ఎదురుకుండా వీడి ఇల్లు కనబడింది. సరే, ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, వెళ్దాం, ఒకసారి వెళ్ళి అక్కడ ఏమైనా భిక్ష కావాల్సినంత తీసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అలా వెళుతుంటే వాడు ఆ ధనవంతుడు ఇంటి బయట నుంచుని ఉన్నాడు. అదేదో పని ఉందని చెప్పి ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. ఈ సన్యాసి లోపలికి వస్తూ ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సన్యాసిని చూడంగానే వీడు ఒక రకంగా, అబ్బో ఇంకోటి వస్తున్నాడు, ఉన్నవాళ్ళు సరిపోరు అన్నట్టు ఇంకోటి వస్తున్నాడు, వీళ్ళందరికీ వేరే పనే లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు నా ఇంటి మీద పడుతుంటారు వీళ్ళంతా అని చెప్పి ఇలా ఆలోచించడం మొదలెట్టాడు. ఆయన ఏమో వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఈయన కూడా కొత్తగా దిగాడు, ఎవడీనా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. సరే, ఇవాళ రోజు నాకు భిక్షకు ఏదైనా ఇవ్వు అని చెప్పి అడగడానికని వచ్చాడు. దగ్గర వరకు వచ్చాక ఆయన ఇంకా అడగలేదు, సన్యాసి ఇంకా అడగలేదు, ఇవాళ భిక్షను ఇవ్వు అని చెప్పి అడగలేదు. అడగక ముందే వీడేం చేశాడు అని అంటే, ఇక్కడ మీకేం ఇచ్చేది అవతలి పో అనేసాడు వీడు. వీడి స్వభావం అంతా ఆయనకి తెలిసిపోయింది. అంటే వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఐశ్వర్యానికి వీడు యజమానిగా ఉన్నా కూడా మంచి పని చేసేటటువంటి మనస్సు లేదు వీడికి అనే విషయం మొత్తం ఈయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే, మహాత్ముల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకడు తప్పుడు మార్గంలో వెళుతున్నాడని తెలిసినప్పుడు మహాత్ములు ఏం చేస్తారు అనంటే, సరే పోతే పోనీ, తప్పుడు మార్గంలో వెళితే వాడు నాశనం అవుతాడు, ఆ నాశనం అయ్యాక అప్పుడు వాడికే తెలుస్తుంది అని వదలరు. వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అని తెలిసిన వెంటనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, అయినంత వరకు వాడిని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అది మహాత్ముల యొక్క స్వభావం. సామాన్యులైతే వదిలేస్తారు, సరిగ్గా వాడికి అలా జరగాల్సిందే నిజంగా అని చెప్పి అనుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. కానీ మహాత్ములు ఏం చేస్తారు అంటే, వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, అయినంత వరకు, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, అది కుదరకపోవచ్చు, కొన్నిసార్లు అందరినీ కూడా మార్చగలుగుతాము అని చెప్పలేం. ఎవరికైతే ఆ ప్రారంధం దృఢంగా ఉంటుందో, బలంగా ఉంటుందో వాళ్ళని ఎవరు మార్చలేకపోవచ్చు. వాళ్ళే తర్వాత నష్టాన్ని అనుభవించిన తర్వాతే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ రోజు ఏమైంది అని అంటే, ఈయన అనుకున్నాడు, సరే ఎలాగైనా వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, వీడి దగ్గర ఇంత సంపత్తి ఉంది, దీన్ని మంచి పనులకు వినియోగిస్తే వాడికి పుణ్యం వస్తుంది, అలాగే ఎంతోమందికి ఉపకారం కలిగినట్టుగా కూడా ఉంటుంది,
కాబట్టి వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ఎలాగైనా సరే వీడిని మార్చాలి అని చెప్పి ఆయన అనుకొని వెంటనే ఆయన ఏం చేశాడు అంటే ఒక మాట అన్నాడు. చూడండి ఆయన, నేను నీ దగ్గర ఏమీ అడగడానికి రాలేదు, నేను ఏదో అడగడానికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను వాస్తవంగా నీ దగ్గర ఏమీ అడగడానికి రాలేదు. మరైతే ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఏం చెప్పమన్నాడు, నేనే నీకు ఒక వస్తువు ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. వెంటనే వాడి ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఈయన ఏదో ఇస్తాట, నాకు వీడు ఇవ్వాలంటే అది దుఃఖం, అమ్మో నేను ఎందుకు ఇవ్వాలి అని అనిపించింది. కానీ ఆయనే ఏదో ఇస్తానంటున్నాడుగా, వెంటనే వీడి మనసులో కుతూహలం వచ్చింది, ఏదో ఇస్తానంటున్నాడు, అలాగా అయితే లోపలికి రండి అని చెప్పి వెంటనే లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. సరే చెప్పండి, ఏదో ఇస్తానన్నారు కదా, ఏమిటి అని అన్నాడు. ఈయన అన్నాడు, నేను నీకు ఒక వస్తువుని ఇస్తాను, చాలా అమూల్యమైనటువంటి వస్తువు, దాన్ని నేను నీకు ఇస్తాను, దాన్ని కొంతకాలం నువ్వు నీ దగ్గర పెట్టుకొని నీకు ఇచ్చేసి నేను వెళ్తాను, దాన్ని కొంతకాలం నీ దగ్గర పెట్టుకో, కొంతకాలం ఆగి మళ్ళీ నేను వస్తాను, వచ్చి దాన్ని అడుగుతాను, అడిగినప్పుడు మళ్ళీ నువ్వు నాకు ఇవ్వాలి అని అంటాడు అని ఈయన అన్నాడు. సరే అలాగే అయితే పర్వాలేదు, సగం పర్వాలేదు, అంటే మొత్తం ఇచ్చేస్తే మొత్తం పర్వాలేదు, చాలా సంతోషం, కానీ కొంతకాలమైనా నీ దగ్గర పెట్టుకో అన్నాడు కదా, కాబట్టి సగం పర్వాలేదు అనుకున్నాడు. సరే ఇంతకీ ఏమిటా వస్తువు ఇవ్వండి అని అన్నాడు. వెంటనే లోపల నుంచి ఒక సూదిని బయటికి తీశాడు. ఆ సూదిని బయటికి తీసి ఇచ్చాడు. వీడన్నాడు, ఇదేమిటి, ఈ సూది ఏమిటి, మీరు ఏదో ఇస్తా అన్నారు కదా, ఏమిటది అన్నాడు. ఇదే ఈ సూదే అన్నాడు. ఈ సూదిని నన్నేం చేయమంటారు, సూది ఏమిటి, సూది ఇవ్వడం ఏమిటి, దీన్ని నేను కాపాడుకోవడం ఏమిటి, నా కొంతకాలం పాటు కాపాడడం ఏమిటి, మళ్ళీ మీరు వస్తే మీకు తిరగడం ఏమిటి, తిరిగి ఇవ్వడం ఏమిటి, ఇదేమిటి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, అంటే నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను కదా, ఈ సూది ఎక్కడైనా పోయిందంటే కష్టం, అందుకోసం ఎక్కడైనా కనిపించకుండా పోతే చాలా కష్టం కదా, అందుకోసం నీ దగ్గర జాగ్రత్తగా పెట్టెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, సూది పోతే దానివల్ల పెద్ద మీరు బాధపడాల్సిన విషయం ఉంది, ఒక సూది పోతే ఇంకో 100 సూదులు కొనుక్కోవచ్చు, సూదులు ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇదే పెద్ద అమూల్యమైన వస్తువు అంటే ఒకసారి పోతే మళ్ళీ దొరకదు, వాస్తవమే, సూదులకేం కదవా, ఎక్కడైనా సూదులు దొరుకుతాయి, ఒకటి పోతే ఇంకో 100 కొనుక్కోవచ్చు, దీంట్లో పెద్ద విషయం ఏముంది అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అలా మాట్లాడుకున్నాయన, ఈ సూది గురించి నీకు తెలియదు, ఇది చాలా మహిమాన్వితమైన సూది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది వెనకటి కాలంలో మహర్షులు చాలా తపస్సు చేస్తే స్వయంగా ఈశ్వరుడే ఈ సూదిని మహర్షులకు ఇచ్చాడు, అలా పరంపరగా అది నా దగ్గరకు వచ్చింది, ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, కాబట్టి అలాంటి సూది, కాబట్టి నేను దీన్ని ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. అలాగా, సర్లే అయితే ఇవ్వండి అన్నాడు. తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వీడే అడిగాడు, సరే ఇప్పుడు ఇవాళ తీసుకుంటున్నాను, సరే మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారు మీరు, అది చెప్పండి, కొంతకాలం ఆగి వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. అదంతా కుదరదు, ఎప్పుడు వస్తారో సరిగ్గా చెప్పండి, మీరు ఫలానా రోజు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పండి అని అన్నాడు. అలా చెప్పడం కుదరదయ్యా, నాకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ నేను వస్తాను, తీసుకెళ్తాను, అప్పటి వరకు నీ దగ్గర ఉంచు అన్నాడు. అదంతా కుదరదు, మళ్ళీ నాకు చాలా పనులు ఉంటాయి, నేను ఏదో పనుల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి మీరు ఊడిపడి నాకు ఈ సూది ఇవ్వు, నేను ఇచ్చింది నాకు ఇవ్వు అంటే అలా ఇవ్వడం కుదరదు, ముందే మీరు వచ్చే రోజు చెప్తే ఆ రోజు నేను తయారు చేసి పెడతాను, దాన్ని సిద్ధం చేసి పెడతాను, వచ్చి మీరు తీసుకెళ్ళండి అని అన్నాడు. అప్పుడు ఆయన కొంత ఆలోచించి అన్నాడు, వచ్చే జన్మలో వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. నీకు వచ్చే జన్మ వస్తుంది కదా, అప్పుడు తీసుకెళ్తాను అని అన్నాడు. వీడికి అర్థం కాలే, ఏమంటున్నారు, ఏమిటి వచ్చే జన్మ, అవును ఆయన వచ్చే జన్మలో మళ్ళీ నేను వస్తాను, అప్పుడు తప్పకుండా ఈ సూదిని తీసుకెళ్తాను అని అన్నాడు. అంటే వచ్చే జన్మలో తీసుకెళ్తా అంటే మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఈ సూదిని ఇలాగే నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని వచ్చే జన్మలో మళ్ళీ నాకు ఇవ్వు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి, ఇది సాధ్యం కాదు కదా, వచ్చే జన్మలో ఈ సూదిని ఎలా ఇస్తాను నేను మీకు, వచ్చే జన్మలో ఎలా ఇస్తాను అంటే, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి తీసుకెళ్తే సరే నీ దగ్గరే పెట్టుకో, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి వెళ్తావు కదా, అప్పుడు అలాగే నీతోనే పెట్టుకోదాన్ని, నీ దగ్గరే పెట్టుకొని జాగ్రత్తగా వచ్చే జన్మకి తీసుకెళ్ళి నాకు ఇవ్వు అని అన్నాడు. స్వామి అది సాధ్యం కాదు కదా, ఇంత పెద్ద సన్యాసులే మీరే ఇలా అంటే ఎలాగా, ఇది సాధ్యం కాదు కదా అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, నీతో పాటు తీసుకెళ్తే సరే అంతే అన్నాడు. ఇది సాధ్యం కాదండి అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, చిన్న సూదేగా, చిన్న సూదిని తీసుకెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది, ఏదో నేనేమన్నా నీకు పెద్ద బండరాయిని తీసుకొచ్చి పెట్టాను నీ నెత్తి మీద, అథవా పెద్ద పెట్టెని తీసుకొచ్చి నీకు ఇచ్చానా, చిన్న సూదే కదా, దీన్ని తీసుకెళ్ళడానికి ఏమైంది అని అన్నాడు. చిన్న సూదైనా తీసుకెళ్ళడం కుదరదు కదండి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడు, అంటే అక్కడికి ఒక్క చిన్న సూదినే ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు ఇంత ఆస్తిని ఇంత సంపదని ఇలాగే పెట్టి 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 ఏ రత్నమాలికలో చెప్పారు. కాబట్టి అందరికీ కూడా విదితమైనటువంటి విషయమే, అనుబంధం ఉన్నటువంటి ఒక విశిష్టమైన శక్తి కేంద్రంగా, ఒక జాగరణ కేంద్రంగా ఈ శంకరమఠం అనేది విరాజమానం అవుతూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి జాగరణ, ఇటువంటి శక్తి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అనంటే, మా పరమ పూజ్య పరమ గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఇక్కడికి తమ యాత్రల్లో విచ్చేసి
ఈ సన్నిధిలో ఇక్కడ అమ్మవారిని శంకర భగవత్పాదాచార్యుల వారిని తమ అమృతహస్తాలతో ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత మా గురువరేణ్యులు కూడా అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని ఇంకా కూడా వృద్ధిపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతని దీని అంతటినీ కూడా తమ యొక్క పాదస్పర్శతో ఇంకా కూడా ఈ స్థలాన్ని పవిత్రం చేశారు. కాబట్టి వారి యొక్క ఆ అనుగ్రహంతో ఈ స్థలానికి అంతటి శక్తి అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శక్తి అంతా అనేది ఏదైతే ఉందో ఈ ప్రదేశానికి, ఈ శంకర మఠానికి, అది దీని అంతటికి కూడా కారణం వారి యొక్క అనుగ్రహం, మా గురువులు, మా పరమ గురువుల యొక్క అనుగ్రహం. దానివల్ల ఈ ప్రదేశం అనేది ఇంత పవిత్రంగా ఉన్నది. ఇక్కడ ఆ భగవత్ సాన్నిధ్యం అనేది ఇంత విశేషంగా ఉండి భక్తులందరికీ కూడా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ధార్మికమైనటువంటి అనుష్ఠానాలు, ధార్మికమైనటువంటి ప్రవచనాది కార్యములన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక విశేషమైనటువంటి ధార్మిక వాతావరణం నిరంతరం ప్రతి సంవత్సరం 365 రోజులు ఒక విశేషమైనటువంటి ధార్మికమైన వాతావరణాన్ని మనం చూడాలి అనంటే ఇక్కడికి రావాలి. అటువంటి ఒక కేంద్రంగా ఈ శంకర మఠం అనేది విరాజమానం అవుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంలో మా యొక్క ఈ యాత్రా సందర్భంలోనూ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ల పాటు, కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. చూశారు కదా మహాస్వామి వారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు, అలాగే ఆ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.